యాత్రకు వెళుతూ ఉన్నాడు. చతురంగ సేనాయుక్తుడై జైత్రయాత్ర చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క దేశానికి వెళ్ళాడు. అయితే ఎక్కడ చూసినా అక్కడ ఆ పాండవుల కీర్తి, శ్రీకృష్ణ పరమాత్మని యొక్క మాహాత్మ్యము, ఆ భగవంతుడు చేసిన ఉపకారములు, ఆ భగవంతుని చరిత్రలు, దీన్నే పాడుతూ అందరూ సంతోషిస్తూ ఉన్నారు. దాన్ని చూసి ఇతనికి చాలా సంతోషమైంది. పరమానంద మగ్నుడయ్యాడు. ఎంత భాగ్యం నాది, ఇలాంటి వంశమునందు నాకు జన్మించే అవకాశం దొరికింది. భగవంతుడు నాకు ఈ వంశమునందు పుట్టించినాడు అంటే ఇదే ఒక సౌభాగ్యం నాది అని అనుకున్నాడు. ఏ ఒక చిన్న పల్లెటూరికి పోయినా, నగరానికి వెళ్ళినా, రాజధానికి వెళ్ళినా అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ పాండవుల మహాత్మ్యాన్ని మంచిగా పొగలేవారు. అలాంటి ఆ భగవద్భక్తిని, భగవద్భక్తులైన పాండవుల మీద ఉన్న భక్తిని చూసి చాలా సంతోషపడ్డాడు. వారందరికీ విశేషంగా వస్త్రాలంకార ఆభరణములను బహూకరించి వారికి ఇంకా ప్రోత్సాహాన్ని కలిగించాడు. ఇలాగే విష్ణు వైష్ణవుల స్తోత్రం చేయవలసింది అనేదాన్ని వారికి తెలిపినాడు. అలాగే వస్తూ ఉన్నప్పుడు ఆ కలి ప్రభావం అంతవరకు కనిపించలేదు. ఒక చోట కనిపిస్తూ ఉంది. ఒక ఎత్తు, ఆవు రెండూ ఉన్నాయి. ఆ ఎత్తుకి ఒకే ఒక కాలు, 4 కాళ్ళు ఉండాలి, అయితే 3 కాళ్ళు లేవు, ఒకే ఒక కాలు మీద ఉంది. ఇంకొక ఆవు ఉంది. ఆ ఆవుకి చాలా దుఃఖం కలిగింది, ఏడుస్తూ ఉంది. కళ్ళతో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఏడుస్తూ ఉన్న ఆవుని చూశాడు. ఒకే కాలు మీద నిలుచొని ఉన్న ఆ ఎత్తుని చూసి మనస్సుకు చాలా బాధ కలిగింది. గోరక్షణం చేసేది, సజ్జనుల రక్షణం చేసేది రాజు యొక్క ధర్మము. అదే ప్రధానమైనటువంటి ధర్మము. ఏ రాజ్యమునందు గోహత్య జరుగుతుందో, గోవులకు ఆవులకు పీడ కలుగుతుందో, ఆ ఆవుల రక్తం భూమి మీద పడుతుందో, అలాంటి రాజ్యమునందు దుర్భిక్ష, క్షోభము, అసమాధానము, అశాంతి ఇవన్నీ ఉంటాయి అని శాస్త్రం చెప్తూ ఉంది. అందువలన దీనికి ఉపాయం చేయవలసిందే అని నిర్ధారించుకున్నాడు పరీక్షన్ మహారాజు. ఆ ఎత్తు వద్దకు వెళ్ళి అడుగుతాడు, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా ఉన్నావు? ఈమె ఎందుకు ఏడుస్తూ ఉంది? నీవెందుకు ఒకే కాళ్ళ మీద నిల్చొని ఉన్నావు? కారణమేమి? ఎవరు నీకు కొడుతూ ఉన్నారు? ఎవడివడు? ఇతడు ఎవడు అనే మాట అడుగుతూ ఉన్నాడు. దానికంటే మొదటిగా ఆ ఎత్తు, ఆవు మాట్లాడుకుంటూ ఉన్నాయి. దాన్ని విన్నాడు. ఎత్తు ఆవు గడుపుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఒకే కాలు ఉంది, 3 కాళ్ళు లేవు అని ఏడుస్తున్నావా? మంచిగా ఆడవాళ్ళు ఎల్లప్పుడూ సురక్షితులై ఉండాలి. వారి రక్షణ చేయకుండా మగవాళ్ళు స్వార్థమగ్నులై ఉన్నారు, భోగలోలుపులై ఉన్నారు అని ఏడుస్తున్నావా? వేదము, శాస్త్రము ఇవన్నీ ఎవరికి అధికారం ఉందో వారు చదివి అభ్యసించి ప్రచారం చేయాలి, పాఠ ప్రవచనములను చేయవలెను. అలా చేయకుండా అనధికారులు కూడా ఈ వేదాన్ని అభ్యసించి
దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు, శాస్త్ర నిషిద్ధమైనటువంటి ఈ కర్మములను చేస్తూ ఉన్నారు అని ఏడుస్తున్నావా? దుర్జనులు రాజ్యం పరిపాలిస్తున్నారు, ఇంక మీద అన్ని చోట్ల అలాంటి వారు వచ్చి రాజ్యం పాలిస్తారు అని ఏడుస్తున్నావా? సర్వోత్తముడైన సర్వరక్షకుడు, భూమికు భారం వలె ఉన్న అన్ని దుర్జనులను, దైత్యులను, రాక్షసులను చంపేసి భూభారాన్ని తగ్గించిన ఆ సర్వోత్తముడైన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క విరహమైంది. ఆ భగవంతుడు పరంధామానికి వెళ్ళిపోయాడు అనేదాని మనస్సులో తలుచుకొని ఏడుస్తున్నావా? దేనికి ఏడుస్తున్నావు చెప్పమ్మా అని ఆ ధర్మమూర్తి అయిన ఎత్తు దీనికి అడుగుతూ ఉంది ఆవుకు. అప్పుడు ఆ ఆవు రూపంలో ఉన్న, ఆవు అంటే ఆవు కాదది, సాక్షాత్ ధరాదేవి, భూమాత, ఈ భూమికి అభిమాని దేవత అయిన ఆ భూమాత ఉత్తరమిస్తూ ఉంది, నీవు చివరికి అడిగిన మాట నిజమే, ఆ భగవంతుని విరహంతోనే నాకు ఈ దుఃఖం కలుగుతూ ఉంది. ఆ భగవంతుడు ఈ భూతలం మీద తిరిగేటప్పుడు ప్రత్యక్షంగా కనిపించేటట్టు ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్క చోట సత్యము, శౌచము, దయా, తపస్సు, జ్ఞానము, ఆస్తిక్యము, భక్తి, వైరాగ్యము, ఇలాంటి సద్గుణములు ఎక్కడ చూసినా అందరూ మంచివారు, అన్ని చోట్ల సద్గుణములు, ఆ సద్గుణవంతులు కనిపిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎక్కడూ గుణవంతులు లేరు, గుణవంతులు తగ్గిపోతూ, అప్పుడే అలాగంటుంది, ఇప్పుడేమనాలో తెలియదు. ఆ ధర్మమూర్తి ధరాదేవి మాట్లాడేది పరీక్షితుకు వినిపించింది, వేదవ్యాసదేవులకు తెలుసు, శుకాచార్యులకు, సూతాచార్యులకు పరంపరతో ఆ విషయం వచ్చినందుకు వారు చెప్తూ ఉన్నారు, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని విని చెప్పేవారు ఎవరు లేరు. ఇప్పుడేమైనా ఆ ధర్మమూర్తి ధరాదేవి మధ్యలో నడిపించే సంవాదాన్ని విని చెప్పేవారు ఉంటే అది ఒక ప్రత్యేకంగా భాగవతమే అయిపోతుంది. దానికే ఒక గొప్ప సప్తాహం చేయాల్సి వస్తుంది. అంత అధర్మము ఇప్పుడు నడుస్తుంది. ఉండని ఇవన్నీ గుణములు, ఆ గుణవంతులు ఇప్పుడు లేరు. ఆ భగవంతుని పాదస్పర్శమైతే నాకు రోమాంచనమయ్యేది. అలాంటి ఆనందము ఇప్పుడు లేదు, ఆ సౌభాగ్యము ఇప్పుడు లేదు అని నేను ఏడుస్తున్నాను. నీకు ఇలాంటి అవస్థ వచ్చింది, దాన్ని కూడా చూసి నాకు చాలా దుఃఖమవుతూ ఉంది. రోమోత్సవో మమ యదంఘ్రి విటంకితాయా. తరువాత పరీక్షిత్ రాజు దగ్గర వచ్చి అంటాడు, ఇలాంటి దుఃఖానికి కారణమేమిటి చెప్పు, నేను పరిహరిస్తాను. ఎవడు చేస్తున్నాడు అంటే ఆ ధర్మ ఎత్తు ఏమీ చెప్పదు, ఆవు కూడా చెప్పదు. తనే జ్ఞాన దృష్టితో చూసి అంటాడు, అవును నీవు ధర్మజ్ఞుడు, అందువలనే నీవు చెప్పలేదు. ఎందుకంటే శాస్త్రం ఇలా చెప్తూ ఉంది, యదధర్మకృత స్థానం సూచకస్యాపి తద్భవే. సజ్జనులు కొన్నిసార్లు అధర్మాన్ని చేస్తారు. సామాన్యంగా ఎల్లప్పుడూ ధర్మం చేసేవారు, అయినా కొన్నిసార్లు వారు అధర్మం చేసే పరిస్థితి వస్తుంది. కాల ప్రభావం వలన, పరిస్థితి వలన వారికి అధర్మం చేయాల్సి వస్తుంది. మళ్ళీ దాన్ని సరి చేసుకుంటారు వారు. అయితే అలాంటి సజ్జనులు అధర్మం చేసినప్పుడు ఎవరైతే దాన్ని విశేషంగా అందరి ముందట చెప్పి ప్రచారం చేసి
ఆ ప్రచారం చేసే దాంట్లోనే ఆనందిస్తారో వారికి వారు చేసిన పాపం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎవరైతే పాపం చేసినారో ఆ చేసిన వారి పాపము చెప్పిన వారికి వచ్చేస్తుంది. అందువలన చెప్పకూడదు. దుష్టులు, అయోగ్యులు, అధార్మికులు చేసే పాపం చెప్పవచ్చు, కానీ సజ్జనులు, ధార్మికులు చేసే అపరాధాన్ని చెప్పకూడదు అనే ఒక ధర్మాన్ని చూపించడానికి ఇక్కడ చెప్పలేదు. నిజంగా చూస్తే ఇక్కడ కొట్టేవాడు సాక్షాత్ కలి, మహాదుష్టుడు, అధార్మికుడు. ఆయన కంటే దుష్టుడు ప్రపంచంలో ఎవడూ లేడు. అలాంటి మహాదుష్ట శిఖామణి కలి. ఆ కలి చేసే తప్పును, అపరాధాన్ని చెప్పింటే ఏ దోషం లేకుండే. అయినా ఈ ఒక నీతిని సజ్జనులకు తెలపాలి అనే ఉద్దేశంతో నీవు చెప్పలేదు. భగవంతుని అనుగ్రహంతో నాకు అది తెలిసింది, అందువలన నేను దానికి ఉపాయం చేస్తాను. కలి ఈ శూద్ర వేషంలో వచ్చి నీకు బాధ ఇస్తూ ఉన్నాడు, బాధిస్తున్నాడు. ఆ కలి నిగ్రహం నేను చేస్తాను అని పరీక్షిత్ రాజు అంటాడు. సత్య, తపస్సు, శౌచ, దయ, సత్య అని ధర్మానికి 4 పాదాలు. దాంట్లో కృతయుగంలో 4 పాదాలు ఉండేవి, ఇప్పుడు లేవు. తపస్సు లేదు. కృతయుగంలో మాత్రం తపస్సు ఉండేది, ఇప్పుడు తపస్సు తక్కువ అయిపోయింది. కొద్దిగా ఉన్నాయి, ఎక్కువ లేవు. సత్య, తపస్సు, శౌచ త్రేతాయుగంలో ఉండేది, ఇప్పుడు లేదు. తర్వాత శౌచ, ద్వాపర తపస్సు, శౌచ, దయ ద్వాపర యుగంలో ఉండేది, అది కూడా తగ్గిపోయింది. సత్య మాత్రమే మిగిలింది. సత్యము ఎందుకు అంటే స్మయ సంగ మదైహి. స్మయ అంటే గర్వము, అహంకారము. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పెద్దవాడిని అనే ఒక అహంకారం. ఆ అహంకారంతో తపస్సు తగ్గిపోతుంది. తపస్సు మనకు చాలా దుర్లభమైనటువంటి వస్తువు. తపస్సును సంపాదించేది అంతగా తేలిక కాదు, చాలా కష్టము. తపస్సును సంపాదించేది ఎంత కష్టమో దానికంటే ఎక్కువ కష్టము ఆ తపస్సుని రక్షించుకో, ఇంకా ఎక్కువ కష్టం. అహంకారం వస్తే ఆ తపస్సు యొక్క పాత్రానికి చాలా పెద్ద ఛిద్రాన్ని చేసినట్టు. ఒక పెద్ద పాత్రంలో నీళ్లు వేసి కింద ఒక ఛిద్రాన్ని చేస్తే నీళ్లు దాంట్లో ఉండొచ్చా? లేదు కదా, వెళ్ళిపోతాయి బయటికి, కారిపోతుంది. అలాగే మన మనస్సు ఒక పాత్రం ఉన్నట్టు. ఆ మనస్సు అనే ఈ పాత్రానికి అహంకార అనేది ఛిద్రము. ఆ అహంకారం అనే ఛిద్రం వలన లోపల ఉన్న పుణ్యము, తపస్సు ఇవన్నీ కారిపోతాయి. అందువలన అహంకారము ఉండకూడదు. ఆ అహంకారం వలన తపస్సుని పోగొట్టుకున్నారు. సంగము, దుర్జన సంగముతో శౌచాన్ని పోగొట్టుకున్నారు. శౌచ అంటే సజ్జనుల సంఘంలో ఎల్లప్పుడూ ఉండాలి. సజ్జనుల సంఘంతో పావిత్ర్యం మనకు లభిస్తుంది, శౌచం పెరుగుతుంది. మనందరిలో ఉన్న శౌచాన్ని ఇంకా పెంచుకోవాలి అనే అపేక్ష ఉంటే సజ్జనుల సంఘం చేయవలసి ఉంటుంది. సంఘం చేస్తే సంఘం వలన శౌచం నశించిపోతుంది అని చెప్పినారు శాస్త్రమునందు. మేము ఎవరి సంఘము చేయము అని ఏకాంతంలో రూమ్లో తలపు వేసుకొని లోపల కూర్చుంటామే అని చెప్పకూడదు. సజ్జనుల సంఘం చేయాలి, అవశ్యంగా చేయాలి. ఇంకా మన శౌచం పెరుగుతుంది. మహాత్ములు, తపస్విలు, పాఠ ప్రవచనాసక్తులు, భగవంతుని ఎల్లప్పుడూ ధ్యానించేవారు ఎవరున్నారో అలాంటి వారి స్పర్శంతో, వారి దృష్టితోనే మనం పునీతులైతాం, మనకు శౌచం లభిస్తుంది.
అయితే ఎవరు దుష్టులో అపరాధం చేసిన వారు, మహాపాతకులు, దొంగతనము, అసత్య భాషణము ఇలాంటి అపరాధములను చేసి, పాతకములను చేసి మహాపాతకులు అనిపించుకున్నారో వారి సంఘంతో మన శౌచం నశించిపోతుంది. అపవిత్రమైనటువంటి వస్తువుల సంఘంతో మన శౌచం నశించిపోతుంది. ఆ శౌచాన్ని మనం రక్షించుకోవాలి. అది కూడా ఇప్పుడు నశించిపోతూ ఉన్నది. తరువాత స్మయ సంగ మదైస్తవ, మదంతో మన దయ అనేది కూడా నశించిపోయింది. మిగిలింది సత్యము మాత్రమే. ఈమె భగవంతుని విరహ దుఃఖం వలన ఏడుస్తూ ఉంది. దానికి నేను ప్రయత్నం చేసి విశేషంగా ఆ కలిని నిగ్రహించి మీకు వచ్చిన ఈ దుఃఖాన్ని పరిహరిస్తాను అని పరీక్షిత్ రాజు ప్రతిజ్ఞ చేస్తాడు. ఖడ్గాన్ని తీసుకొని ఆ కలిని చంపేస్తాను అని ఎప్పుడు చంపడానికి ఖడ్గాన్ని పైకి ఎత్తుతాడో అప్పుడు కలి శరణాగతుడైతాడు. నన్ను రక్షించు, నేను శరణు వచ్చాను, నీవు శరణాగత రక్షకుడివి. ఆ భగవంతుని మాండవుల ఒక మార్గదర్శనం కింద పెరిగినవాడు. వారి విశేషమైనటువంటి అనుగ్రహం నీ మీద ఉంది. అందువలన శరణాగతుడైన నా యొక్క రక్షణం చేసేది నీ ధర్మము, రక్షించవలసింది అని ఎప్పుడైతే కలి పరీక్షిత్ రాజుకు ప్రార్థిస్తాడో సరే అని ఒప్పుకుంటాడు. మీకందరికీ అనిపించవచ్చు, ఏం పని చేశాడు ఆ పరీక్షితు. చేతలో వచ్చిన ఆ కలిని అప్పుడే నిగ్రహించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మనందరం కృతయుగంలో ఉన్న వారి వలె పరమధార్మికులై ఉండేవాళ్ళము, ఇలాగెందుకు చేశాడు అని అనిపించవచ్చు. అయితే ఒకటి కారణం భగవంతుని సంకల్పము. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము క్రమంగా ఆ యుగధర్మములు అప్పుడప్పుడు నడవాలి, అది జరిగిపోవాలి అనేదే భగవంతుని సంకల్పము. అందువలన ఈ కలియుగమనందు ఆ కలియుగ ధర్మములు అలాగే ఉండాలి అనే ఉద్దేశ్యము ఒకటి. రెండవది ముందట వస్తుంది, ఆ కలి యొక్క గుణము కూడా ఉంది. కలియుగంలో దోషములు చాలా ఎక్కువగా ఉన్న ఒక గుణం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేమిటి అంటే, కాస్త ధర్మం చేసిన ఫలం చాలా ఎక్కువగా మనకు లభిస్తూ ఉంది. కృతయుగంలో ఎక్కువ ధర్మాన్ని చేస్తే ఫలం తక్కువ. ఇక్కడ తక్కువ, కొద్దిగా మాత్రమే మనం ధర్మాన్ని చేస్తే దానితో ఫలం మనకు చాలా ఎక్కువగా లభిస్తుంది. అందువలన ఇది ఆ కలియుగంలో ఉన్న గుణము. ఈ కలి యొక్క గుణాన్ని గమనించి శరణాగతుడైన ఆ కలిని చంపకుండా అతన్ని ఉద్ధరించాడు పరీక్షిన్ మహారాజు. అయితే ఆ కలికి ఒక శాసనం చెప్తాడు. చూడు, నీవు నా యొక్క రాజ్యంలో ఉండకూడదు, చంపను. అయితే నీకు నా రాజ్యమునందు అవకాశం కూడా ఇవ్వను. బయటికి వెళ్ళాలి. నా రాజ్యంలో ఎవరికి కూడా ఏ దుర్భావన రాకూడదు. అందరూ భగవద్భక్తులు కావాలి, నాకు అందరూ ధార్మికులు కావాలి. నీవు వస్తే దొంగతనము, అసత్య భాషణము, వ్యభిచారము, భ్రష్టాచారము, దురాచారము, కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యములు ఇవన్నీ నీ సైనికులు, నీ పరివారము. నీవు వస్తే ఇవన్నీ వస్తాయి దోషములు, నీవు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఆ కలిని తన రాజ్యంతో గెంటేశాడు బయటికి. అయితే బయటికి వెళ్ళేటప్పుడు ఒక మాట కలి అంటాడు, నన్ను రక్షించావే, ఇంకొకటి అనుగ్రహం
చేయవలసింది. నాకు అన్ని చోట్ల ఉండడానికి అవకాశం ఇవ్వకపోయినా నేను దుఃఖించను. ఎక్కడైనా కొన్ని చోట్ల ఉండడానికి నాకు అవకాశం అని చెప్తే సరే అని ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడంటే కలి అంటే మహాదుష్టుడు, దోషమూర్తి అయిన దోషస్వరూపుడైన మహాక్రూరుడు, దుష్టుడు. అలాంటి కలిస్థానము అని తెలిస్తే సజ్జనులు ఆ చెడ్డ పనులను చేసేది వదిలేస్తారు అనే ఉద్దేశ్యంతో ఆ కలి యొక్క పేరు ఆ స్థానంలో ఉండాలి అని పరీక్షితు ఒప్పుకున్నాడు. ఇప్పుడు ద్యూతం, మద్యపానము, వేశ్యాస్త్రీల సంఘము, తరువాత హింస, బాలహత్య, స్త్రీహత్య, పక్షులు, ఏదే ఒక జీవి యొక్క హత్య, హింస, ఇవన్నీ చాలా చెడ్డ పనులు. ఇలాంటి అపరాధములు ఏవి శాస్త్రంలో చెప్పబడినాయో అలాంటి అపరాధములను వదిలిపెట్టడానికి కొద్దిగా ఏదైనా ప్రోత్సాహం చేయాలి కదా. దాని కొరకు ఈ అన్ని చోట్ల కలి ఉన్నాడు అని తెలిస్తే సజ్జనులు దీన్ని వదిలిపెడతారు అనే ఉద్దేశంతో దాన్ని ఇచ్చినాడు, స్థానముగా ఇచ్చినాడు. తరువాత ఇంకొకటి కావాలి అన్నాడు. 4 స్థానములను ఇచ్చినావు, నాకు సరిపోదు. ఎందుకంటే సామాన్యంగా కలికి మనస్సులో ఏం వచ్చింది అంటే ద్యూతం ఆడేవారు తక్కువ, దుర్జనులు ఆడతారు. సజ్జనులు ద్యూతం అంటే వద్దు అంటారు, మద్యపానం చేయరు, వేశ్యాస్త్రీల మీద వారి దృష్టిని వేయరు, కంటితో చూడరు కూడా. అయితే వారిలో కూడా నా యొక్క కార్యం జరిపించాలి. ఎలా? వారిలో కూడా ఉండి వారి చేత చెడ్డ పనులు చేయించాలి అని నాకు అపేక్ష ఉంది. ఈ 4 వారి దగ్గరకు వదలరు, దూరంగా వేస్తారు. అందువలన 5వ స్థానము అంటే బంగారము. మంచివారు, సభ్యులు, నాగరికులు, అత్యంత ప్రామాణికులు కూడా బంగారాన్ని స్వీకరిస్తారు. ఎక్కువ డబ్బులను ఇచ్చి ఖర్చు పెట్టి బంగారాన్ని స్వీకరిస్తారు కదా, అది కూడా నాకు స్థానంగా వస్తే అవశ్యంగా సజ్జనుల మనస్సులో కూడా వెళ్ళి వారి చేత చెడ్డ పనులను చేయించడానికి సౌకర్యమవుతుంది అనే భావనతో ఈ బంగారాన్ని కూడా స్థానముగా తీసుకున్నాడు. సరి అని ఇచ్చేసినాడు పరీక్షిత్ రాజు. ఇక్కడ ఒక తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు సజ్జనులు, భగవద్భక్తులు దేవస్థానాల్లో వారి ఇంట్లో కూడా మంచి పనులను పరమాత్మని పూజ చేయడానికి ఇలాంటి సత్కర్మములను చేసేటప్పుడు కూడా బంగారాన్ని, వెండిని ఉపయోగించేది మీకు కనిపిస్తూ ఉంది. కలి సన్నిధానమున్న అలాంటి బంగారాన్ని తీసుకొని ఎందుకు మనం భగవంతుణ్ణి పూజించాలి, ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి? మద్యపానం ఎలా చేయమో, ద్యూతాన్ని ఆడమో, దుష్ట స్త్రీల సంఘం చేయమో, అలాగే దీన్ని కూడా వదలవచ్చు కదా, ఎందుకు వదలలేదు అని వ్యాఖ్యానకారులు ఇక్కడ అంటారు. అన్యాయ ధనంచే సంపాదించిన బంగారమునందు కలి సన్నిధానం ఉంటుంది. న్యాయం చేసి సన్మార్గంలో ఉండి ఆ ధర్మం చేత మనం సంపాదించిన బంగారము, ధర్మానికే ఉపయోగించడానికి పెట్టుకున్న బంగారము,
దాంట్లో కలి సన్నిధానం ఉండదు. సంపాదించడం ధర్మ మార్గంలో, ఉపయోగించడం వినియోగించడం కూడా ధర్మానికే. అలాంటి బంగారము కానీ వెండి కానీ ఉంటే మనకు కలి ప్రభావం కాదు అని శాస్త్రం చెప్తూ ఉంది. సరే, ఇవన్నీ చేసినాడు. తర్వాత ఆ పరీక్షిత్ రాజు ఒకసారి తను అరణ్యానికి వెళ్ళినాడు. విల్లమ్ములను తీసుకొని అరణ్యానికి వెళ్ళినప్పుడు ఎండాకాలము, చాలా దాహం కలిగింది, నీళ్లు త్రాగాలి. చుట్ట చూసినాడు, నీళ్లు కనిపించలేదు. మంచి అయిన ఆశ్రమం కనిపించింది, శమీక ఋషుల ఆశ్రమము. ఆశ్రమం అంటే వచ్చిన వారికి ఆదరము, ఆతిథ్యము ఇవన్నీ ఉంటాయి అని నమ్మకంతో, ధైర్యంతో, అధికారంతో లోపల వెళ్ళినాడు. నా యొక్క రాజ్యం ఇది, ఈ రాజ్యమునందు ఉన్నవారందరూ కూడా నాకు ఆదరిస్తారు అని విశ్వాసం పెట్టి లోపల ప్రవేశించాడు. అయితే ఆశ్రమం యొక్క వాతావరణం అక్కడ కనిపించలేదు. స్వాగతమని చెప్పేవారు ఎవరు లేరు, కూర్చోమని చెప్పేవారు లేరు, నీళ్లు ఇచ్చేవారైతే అసలు లేరు. చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చి చూస్తాడు, ఒకే ఒక ఋషి కనిపించాడు. కండ్లు మూసి ధ్యానిస్తూ ఉన్నట్టు కనిపించింది. నిజంగా ఇతడు ధ్యానం చేయటం లేదు. కోపంలో మనిషికి ఏదేదో భావనలు వస్తాయి. ఇతడు ధ్యానించడం లేదు. నేను వచ్చాను, నాకు నీళ్లు ఇవ్వాలి, ఆదరాన్ని చేయాలి, ఆతిథ్యం చేయాలి, ఇవన్నీ చేయడానికి అతనికి మనస్సు లేదు. అందువలన కళ్ళు మూసి ధ్యానం చేసేటట్టు నాటకం చేస్తూ ఉన్నాడు, వంచనం చేస్తూ ఉన్నాడు అని అనుకున్నాడు. మహాత్ములు అసంప్రజ్ఞాత సమాధిస్థులై ఆ భగవంతుని రూపాన్ని దర్శిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నవారికి బయటికి భేరీనాదాన్ని చేసినా, ఘంటానాదాన్ని చేసినా వారికి ఏమి తెలివి ఉండదు, ఆనందమగ్నులై ఉంటారు. ఆ భగవంతుని యొక్క ధ్యానము, సమాధి అంతగా ఆనందం కలిగిస్తుంది. వారికి ఏమీ తెలియదు. అయితే ఈ పరీక్షిత్ రాజు ఇలా అనుకుంటున్నాడు. అనుకొని సరే నీళ్ళైతే దొరకలేదు, వీరికి ఏదైనా శిక్ష చేయాలి అని తన విల్ల చివరతో ఒక చచ్చిపోయిన పాముని తీసుకొని వారి మెడలో వేసేశాడు. ఏదో వేస్తే ఇతనికి దాహం తగ్గుతుందా, ఆతిథ్యం చేయించుకున్నట్టు అవుతుందా? ఏమీ లేదు. అయితే ఆ కోపంలో మనిషి ఏమి చేస్తానో ఏమి లేదు అనేది తెలియకుండా చేసేస్తాడు అంతే. తర్వాత పశ్చాత్తాపం అవుతుంది. శ్రీమద్భాగవతము యొక్క ప్రారంభమునందు ప్రథమ స్కంధమునందే ఈ కథ వస్తూ ఉంది. ఎందుకంటే కోపాన్ని నిగ్రహించుకోవాలి. శ్రీమద్భాగవతము యొక్క శ్రవణం చేయాలి అంటే కోపాన్ని నిగ్రహించుకోవాలి. కోపానికి లోనై మనం ఎలాంటి అపరాధములను చేస్తాము అని తెలియకుండా చేసేస్తాము. సాధన మార్గమునందు మొట్టమొదటిగా మనం నిర్ధారించుకోవలసింది అంటే కోపాన్ని నిగ్రహించడం. తరువాత ఆ సాధన మార్గమునందు మనకు ప్రవేశం.
ప్రవేశపత్రం దొరికినట్టు, లేకపోతే లేదు. అందువలన ఆ మాట మొట్టమొదటిగా చెప్తూ ఉన్నారు. సరి ఆ మహానుభావుల సత్పుత్రుడు శృంగి, చిన్న కుమారుడు, 8 వర్షాలు అంతే. ఉపనీతుడై నిత్యము ప్రతిరోజు గాయత్రీ జపం చేసేవాడు. ఆ గాయత్రీ జపాన్ని ప్రతిరోజు చేసినందుకు విశేషమైనటువంటి శక్తి, తపస్సు, తేజస్సు అతనిలో వచ్చేసింది ఆ చిన్న వయస్సులోనే. అలాంటి శృంగికి ఎవరో వచ్చి చెప్పినారు, నీ తండ్రి యొక్క మెడలో చచ్చిపోయిన పాము వేసి ఎవరో పోయినారు, వారు అసంప్రజ్ఞాత సమాధిస్థులై ఉన్నారు, వారికి తెలియదు, అయితే నేను చూసి చెప్తూ ఉన్నాను అని ఎవడో ఒక మిత్రుడు వచ్చి చెప్పేశాడు. శృంగికి చెప్తే వెంటనే ఇంకా ఆశ్రమానికి రాలేదు, చూడలేదు. ఉన్న చోట విన్న వెంటనే శాపాన్ని ఇచ్చేస్తున్నాడు. ఎవడైతే నా తండ్రి యొక్క మెడలో ఈ పామును వేశాడో, ఈ రోజు నుండి పామును వేసి అవమానించినాడు కదా, ఆ పాముతోనే తక్షకుడే వచ్చి ఈ రోజు నుండి 7 రోజుల తర్వాత తక్షకుడు వచ్చి అతన్ని కాటవేసి చంపేస్తాడు అని శాపాన్ని చేసిన. చూడండి భగవంతుని సంకల్పం ఎలా ఉంటుంది, చాలా ఆశ్చర్యమవుతుంది. శృంగి చిన్న కుమారుడు. భాగవతం యొక్క కథలో సందేశాలు ఎంతగా ఉంటాయి. చాలామంది ఇక్కడ మీరు వింటూ ఉన్నారు. శ్రద్ధ భక్తితో గాయత్రీ జపం చేస్తే మనకు ఎలాంటి శక్తి దొరుకుతుంది, ఎవరికి శాపం ఇవ్వడానికి కాదు, మన ఉద్ధారానికి మనమందరం జపం చేయవలసింది. బ్రాహ్మణులకు, త్రైవర్ణికులకు గాయత్రీ జపం ఉంది, అందరికీ లేదు. మగవాళ్లకు ఉంది, ఆడవాళ్లకు లేదు. అయితే భగవంతుని ఉపాసన చేయడానికి ఏ అవకాశమే లేదు అని అర్థం కాదు. అందరికీ భగవంతుని నామస్మరణాన్ని చేయడానికి అవకాశం ఉంది. బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణేతరులు కానీ పరమాత్మని నామస్మరణం చేయవచ్చు, చేయవలసిందే. చేయకపోతే వారికి జీవనం చేయడానికే అధికారము లేదు. ఏ భగవంతుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చినాడో తినడానికి, కప్పుకోవడానికి, కట్టుకోవడానికి ప్రతి ఒక్కటి ఆ భగవంతుని అనుగ్రహం వలన మనకు వచ్చింది. అలాంటి భగవంతుని నామస్మరణం చేయకుండా, ఉపకారం స్మరించకుండా, అతని రూపం ధ్యానించకుండా ఉండడానికి మనకు వీళ్ళు లేదు, అధికారమే లేదు. ఇలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని నామస్మరణం చేసి ఆ నామస్మరణం వలన ఒక సిద్ధిని పొందే ఆలోచన చేయాలి. పాతకాలంలో సిద్ధిని పొందేవారు ఈ కలియుగమనందు ఆ సిద్ధి, తపస్సు ఈ మాటలకు అర్థమే లేదు అనుకోకండి. మనకు ఎంత కావాలో మన యోగ్యతానుసారంగా ఈ కలియుగంలో కూడా ఇప్పుడు కూడా ఈరోజే సాధనం చేసి మనం సిద్ధి పొందడానికి ప్రయత్నం చేయవచ్చు. ఈరోజే సిద్ధి వస్తుంది అని కాదు, సిద్ధి పొందడానికి ప్రయత్నం చేయవచ్చు. నా పని ఏమి? ఒకచోట నౌకరీ చేసేది, డబ్బులను సంపాదించేది, తినేది, తినిపించేది, అంతే అని అనుకోకండి. దీనికంటే దుఃఖకరమైన మాట ఇంకా వేరే లేదు. ఇలాంటి జన్మము మరల దొరకదు. మానవ జన్మము చాలా దుర్లభం. దొరికినప్పుడు
సాధనం చేయవలసిందే. రేపు ఎల్లుండి చాతుర్మాస్యం అయిన తర్వాత వచ్చే సంవత్సరం నుండి వచ్చే పుష్కరం నుండి ప్రారంభిస్తాము అని సంకల్పం చేసేవారు చాలామంది ఉన్నారు. ఎవరికి తెలుసు ఎవరి ఆయుష్యం ఎంతవరకు ఉంది అని. రెండవ క్షణంలో మనం ఉంటామో లేదో తెలియదు. ఏ క్షణమునందు మనకు జ్ఞానం కలిగిందో సాధనం చేయాలని ఆ క్షణం నుండే మనం సాధనం చేయడానికి ప్రారంభించాలి. భగవంతుని నామస్మరణాన్ని చేయండి. రామ కృష్ణ గోవింద హరే అని ఎల్లప్పుడూ చెప్తూ ఉండొచ్చు. ఇదేని వట్టిగా ఒక అలవాట అనుకోకండి. అదే ఒక సాధనము, అదే ఒక మహాజపము. దానితో మనకు సిద్ధి కలుగుతుంది. ఇది ఒకటి. రెండవది, భగవంతుడు మన మీద చేసిన అనుగ్రహం ఎంత గొప్పది. శాపం ఇచ్చేటప్పుడు కోపానికి లోనైన ఆ శృంగి ఇప్పుడే తక్షకుడు కచ్చి చచ్చిపోని అని శాపం ఇవ్వడానికి వస్తుండే కదా, ఇవ్వలేదు. 7 రోజుల తర్వాత తక్షకుడు వచ్చి ఇతన్ని కాటవేసి చంపేయని అని శాపం ఇచ్చినాడు. దేని కొరకు? ఆ 7 రోజుల పాటు భాగవతాన్ని సప్తాహ విధితో విని ఆ శ్రీమద్భాగవతము యొక్క పరంపర, ఆ సప్తాహ విధి ఇప్పటిదాకా మన వరకు రావాలి, మనకు ఆ శ్రీమద్భాగవతము యొక్క శ్రవణం చేసే అవకాశం దొరకాలి అని ఆ శృంగి యొక్క మదిలో నెలకొని ఉన్న భగవంతుడు అతనికి ఇలా ప్రేరించి అతని నోటితో అలా చెప్పించినాడు అని అనుకోవాలి. అలా మాట్లాడించినాడు. దానికి కారణం ఏం లేదు కదా. కోపం వచ్చినప్పుడు అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఎవరైనా శత్రువులు ఎదురుగా వస్తే కొట్టడానికి వెంటనే ముందుకు వెళ్ళేస్తారు, కొట్టేస్తారు. ఆయుధం ఉంటే, మంత్ర సామర్థ్యం ఉంటే శాపంతో చచ్చిపోవని చెప్పేస్తాడు. నిమిరాజా ముందట నవమస్కంధంలో కథ వస్తుంది. నిమిరాజకు వశిష్ఠులు శాపాన్ని ఇచ్చేస్తారు చచ్చిపోవమని. ఆయన కూడా వశిష్ఠులకు శాపం ఇస్తాడు చచ్చిపోవమని. ఒకే క్షణంలో ఇద్దరు కింద పడేస్తారు. అలా ఇక్కడ జరగలేదు. పరీక్షితుకు త్వరగా తెలిపేయి అని చెప్పేస్తారు. 8 సంవత్సరాలు కలిగిన శృంగికే ఇలాంటి గొప్ప తపస్సు సామర్థ్యం ఉంటే ఈ మహానుభావులైన ఋషులకు ఆ తండ్రికి దీనికంటే ఎక్కువ తపస్సు ఉంది, సామర్థ్యం ఉంది. ఈ శాపాన్ని పరిహరించడానికి కూడా వారు సమర్థులు, అయితే పరిహరించలి. భగవంతుని సంకల్పం తెలిసిన వారు కావున శాపాన్ని తెలపు అని చెప్పినారు, అంతేగాని పరిహరించలేదు. సరి, ఎప్పుడైతే పరీక్షిత్ రాజు రాజభవనానికి వచ్చినాడో అప్పుడు అతనికి పశ్చాత్తాపం అయింది, తెలివి వచ్చింది. నేను చాలా పెద్ద అపరాధాన్ని చేసి వచ్చేసినాను, దీనికి నాకు ఏదైనా ఒక శిక్ష తీసుకోవలసిందే అని తనే అనుకున్నాడు. ఇంకా ఈ ఋషి యొక్క శిష్యుడు వచ్చి చెప్పలేదు. దానికంటే మొదటిగానే తనే అనుకుంటున్నాడు, నేను చేసిన అపరాధానికి నాకు శిక్ష రావాలి, నేను శిక్ష అనుభవించవలసిందే. ఎందుకంటే బ్రాహ్మణులకు మహాత్ములకు అపమానపరిచితే దాని వలన నా యొక్క కులమే కాలిపోతుంది, నశించిపోతుంది. దానికి నేనే ప్రాయశ్చిత్తాన్ని చూసుకుంటే నా కులం యొక్క రక్షణమవుతుంది. నా వలన నా కులానికి ఇబ్బంది పెట్టేది మంచిది కాదు అని అతడు అంటాడు. అద్యైవ రాజ్యం బలమృద్ధకోశం ప్రకోపిత బ్రహ్మకులానలో మే దహత్వ భద్రస్య
పునర్న మే భూత్ పాపీయసీ ధీర్ద్విజదేవతాసు. బ్రాహ్మణుల పట్ల, దేవతల పట్ల ఇలాంటి దుర్భావన ఎప్పుడు కూడా నాకు రాకూడదు, నా వంశంలో వచ్చేవారికి కూడా ఎప్పుడూ రాకూడదు. దానికి నాకు శిక్ష కలగకపోతే ఇలాగే చేస్తూ పోతాము, ఇంకా పాపములను సంపాదిస్తాము. అలా కాకూడదు అని అతడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు గౌరముఖ వచ్చి చెప్పేసినాడు. చాలా సంతోషమని ఆనందించాడు. కొద్దిగా కూడా దుఃఖమే లేదు అతనికి. 7వ రోజులో తక్షకుడు వచ్చి కాట వేస్తాడు అని వింటే అప్పుడే హార్ట్ ఫెయిల్ అయ్యేది. వేరే ఇంకా ఎవరైనా ఉంటే ఆ స్థానంలో అతనికి ఏమీ కాలేదు. చాలా సంతోషము అన్నాడు. 2వ క్షణంలోనే సర్వసంగ పరిత్యాగం చేసి రాజ్యాన్ని తన శ్రేష్ఠపుత్రుడైన జనమేజయుకు అప్పగించి విరక్తుడై గంగా తీరమునందు, గంగా తీరం అంటే మహాభారతానుసారంగా దక్షిణ తీరానికి దగ్గరైన నదీ ప్రవాహమునందే ఒక పెద్ద స్తంభాన్ని చేసి ఆ స్తంభం మీద ఒక భవనాన్ని నిర్మించి ఆ భవనంలో ఉన్నాడు. అందరినీ పిలిచాడు. మహానుభావులైన ఋషులు, సాక్షాత్ వేదవ్యాసదేవులు, అత్రి, వశిష్ఠ, చవన మొదలైనటువంటి ఋషువులు, మహాత్ములు అక్కడందరూ వచ్చారు. అందరికీ నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. దశత్వలం గాయత విష్ణుగాథా. తక్షకుడు రాని ఘటవేని నాకేమి దుఃఖము లేదు, భగవంతుని మహిమలను మీరు చెప్పండి, భగవంతుని చరిత్రాన్ని వినాలి అని నాకు అపేక్ష ఉంది, మీరందరూ ఉపదేశించాలి. ఈ మరణకాలం సమీపిస్తూ ఉంది. మరణించేటప్పుడు, మరణానికి దగ్గరయ్యేటప్పుడు మనిషి దేన్ని తలుచుకోవాలి, దేన్ని వినాలి, దాన్నే మీరు నాకు చెప్పాలి, ఒక క్షణం కూడా వ్యర్థం చేయకూడదు అని ప్రార్థించినప్పుడు వారు చెప్పాలి అనుకుంటున్నారు. అంతలో మహానుభావులైన శుకాచార్యులు ప్రవేశిస్తూ ఉన్నారు. తత్రాగమద్భగవాన్ వ్యాసపుత్రః యదృచ్ఛయా గామఠమానోనపేక్షః అలక్షలింగో నిజలాభతుష్టః వ్రతశ్చ బాలైః అవధూతవేషః. శుకాచార్యులు రుద్రాంశ సంభూతులు, పరమసుందరమూర్తి, ఉమాదేవికి కూడా ఆకర్షణం చేసే సౌందర్యం కలిగిన మూర్తి పొందినవారు శుకాచార్యులు. వారి మహాత్మ్యాన్ని తెలియకుండా కొందరు బాలకలు, స్త్రీలు వారి వెంటపడి వారి మీద రాళ్ళు వేస్తున్నారు. వారెవరూ అని తెలియదు, దిగంబరులై ఉన్నారు. కావున ఏదో ఒక పిచ్చివారి వలై కనిపిస్తున్నారని వారి మీద రాళ్ళు వేస్తూ ఉన్నారు, వెంటపడ్డారు. అయితే వీరు దానికి గమనించకుండా గాంభీర్యంతో ఏనుగగా వచ్చేస్తూ ఉన్నారు. తం ద్వ్యష్టవర్షం సుకుమారపాద కరోరు బహ్పుంస కపోలగాత్రం. వారికి వయస్సు అయింది, అయినా చూడడానికి ఎలా ఉన్నారు అంటే వారి యోగ సామర్థ్యం, తపస్సామర్థ్యం, దేవాంశ సంభూతులు కావున దైవత్వ ప్రయుక్త సామర్థ్యము వారిలో ఉంది. కావున వారు 16 సంవత్సరాలు అంతే 16 సంవత్సరాలు కలిగిన వారు వలై కనిపిస్తూ ఉన్నారు. ఆపీచ్య అంటారు. కౌమారావస్థ కూడా లేదు, తారుణ్యము కూడా లేదు. ఆ రెండు అవస్థలకు మధ్యలో ఉన్న అవస్థ, దానికి ఆపీచ్య అని సంస్కృతంలో అంటారు, సంస్కృత భాషలో. అలాంటి ఆ 16 సంవత్సరాలు కలిగిన వారు వలై కల్పిస్తూ ఉన్నారు. కోమలమూర్తి, పరమ సౌందర్యమూర్తి అయిన వారిని చూస్తూ ఉన్నారు. అలాంటి ఆ శుకాచార్యులు ప్రవేశించినప్పుడు
పరీక్షిత్ మహారాజు ప్రతి ఒక్క ఋషులు మునులు లేచి ఆదరించి నమస్కరించి వారిని స్వాగతించారు. వేదవ్యాసదేవులకు శుకాచార్యులే నమస్కరించారు. మిగతా వారందరూ కూడా వారికి నమస్కరించి ఆదరించారు. దీన్ని చూసి ఆ బాలకులు స్త్రీలు భయపడి వెళ్ళిపోయారు. వీరు మహాత్ములు అని తెలిసింది. తర్వాత ఒక శ్రేష్టమైనటువంటి ఆసనం మీద వారికి అలంకృతులుగా చేసి సాష్టాంగ నమస్కారములను చేసి పాదాభివందనం చేసి ప్రార్థిస్తూ ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. ఏషాం సంస్మరణాత్ పుంసః సద్యశుద్ధ్యంతి వై గ్రహాః కిం పునర్దర్శన స్పర్శ పాద శౌచాసనాదిభిః. మీ వంటి మహాత్ముల దర్శనం వలననే పునీతులైపోతాము. అలాంటి వారు మీరు వచ్చినప్పుడు మీ యొక్క దర్శనము స్పర్శము పాదపూజ చేసి ఆ పాదపూజ చేసిన జలాన్ని నీటిని ప్రోక్షించుకుంటే ఎంత గొప్ప భాగ్యం అది. ఆ భాగ్యాన్ని మీరు మాకు కలిగించినారు, పరమ సంతోషము అని వారికి కృతజ్ఞతలను చెప్తూ తర్వాత అంటాడు, భగవంతునికి నా మీద ఎంత ప్రీతి ఉంది, ఎంతగా ప్రేమ చేస్తాడు భగవంతుడు నా మీద. శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ప్రేమము అభిమానము అనుగ్రహము నా మీద లేకుంటే మీ వంటి వారు నా దగ్గర వచ్చేవారు కాదు. ఏదే ఒక గృహస్థుడి యొక్క గృహానికి ఇంటికి వెళ్తే ఒక ఆవుతో పాలు పితికే సమయం మాత్రమే అక్కడ ఉండి వెళ్ళిపోయేవారు మీరు. అలాంటి వారు నా వద్దకు వచ్చి 7 రోజుల పాటు ఇక్కడే ఉండి ఉపదేశించడానికి మీరు ఏం చేసినారంటే ఇది నా మీద భగవంతునికి ఉన్న అనుగ్రహానికి ఒక నిదర్శనం. నేను చాలా పెద్ద రాజు, అందువలన మీరు వచ్చారు, రావలసిందే కదా. నా వంటి రాజుల దగ్గర వెళ్ళకుండా ఉంటే ఇంకా ఎక్కడ వెళ్ళాలి? మీలాంటి పురాణికులకు ప్రవచనకారులకు మాలాంటి శ్రీమంతులే ఆశ్రయములు, లేకపోతే ఎక్కడ వెళతారు మీరు? ఇలా కాదు స్వాగతించేది. నేను సామాన్యుడిని భగవంతుని అనుగ్రహం వలన, గురువుల అనుగ్రహం వలన మీ వంటి మహాత్ముల దర్శనం నాకు కలిగింది అని చాలా వినయించే చెప్పవలసింది అనే మాట మనకు పరీక్షిత్ మహారాజు చూపిస్తాడు. యశ్రోతవ్యమథో, నేరుగా విషయానికి వచ్చేస్తాడు, ఎక్కువ మాట్లాడడానికి సమయం లేదు. ఇది కూడా ఒక తత్వమే. శుకాచార్యుల స్తోత్రం చేసేది కూడా సాధనానికి ఒక ముఖ్యమైనటువంటి భాగమే అని ఆ శుకాచార్యుల స్తోత్రాన్ని 2 మాటలతో చేసి వెంటనే ముఖ్యమైనటువంటి ప్రశ్నాన్ని అడిగేసి ఉపదేశం స్వీకరించడానికి సిద్ధుడైతాడు. యశ్రోతవ్యమథో జప్యం యత్కర్తవ్యం నృభిః సదా స్మర్తవ్యం భజనీయంచ బ్రూహి యద్వా విపర్యయం. మరణించేటప్పుడు దేన్ని స్మరించాలి, దేన్ని జపించాలి, దేన్ని భజించాలి, దేన్ని భజించకూడదు, స్మరించకూడదు, ఇవన్నీ చెప్పండి. చివరికి ఈరోజు ఏమైనా చేస్తామో మేము చేసింది సరికాదు అని తెలిస్తే రేపు దానికి సరి అయిన మార్గాన్ని తెలుసుకొని మళ్ళీ దాన్ని మనం దిద్దుకోవచ్చు. అయితే మరణించేటప్పుడు ఏదైనా తప్పు చేస్తే తర్వాత దాన్ని సరి చేసుకోవడానికి దిద్దుకోవడానికి సమయం ఉండదు కదా. అందువలన మీరే చెప్పేయండి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది స్మరించాలి, ఏది స్మరించకూడదు, ఏది జపించాలి, ఏది జపించకూడదు, దీన్ని చెప్పండి అని అంటే మహాత్ములైన శుకాచార్యులు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ధ్యానమగ్నులై విశేషంగా సంతుష్టులై పరీక్షిత్ రాజు యొక్క ప్రశ్నానికి ఉత్తరాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రథమ స్కంధం సమాప్తమవుతూ ఉంది. శ్రీకృష్ణార్పణమస్తు.
Thank you.